హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పెద్దనాన్న వచ్చాడు. నా పేరు శ్రీహరన్, నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఇట్లోనే జస్ట్ మహాసేన రాజస్థాన్ ఉన్నాడు కదా, ఆయన ద్వారాగా షాప్ పెట్టించి ఇచ్చారు. వెరీ గుడ్. మరి మీరు పుస్తకాలు బాగా చదివి లేదా వీడియోల్లో రకరకాల స్టోరీస్ చూసి మీ స్టోరీస్ చెప్పడం మొదలు పెట్టండి. పుస్తకాలు చదివి వివరించడం మొదలు పెట్టండి. ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 చేతులు ఇలా చూపించు. వీటిని ఆయుధం చేసుకో, వీటిని ఆయుధంగా మార్చుకో. టైప్ చేయడము, ల్యాప్టాప్ తీసుకొని నేర్చుకో. ఇప్పుడు నీకు 14 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అంటే మీకు 20 ఏళ్ళ వయసు అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు 35 ఏళ్ళకి వచ్చేసిళ్ళు. ఈ క్రమంలో మీరు నేర్చుకోవాల్సింది మీ చేతులను ఉపయోగించి ల్యాప్టాప్, టైపింగ్, డిటిపి నేర్చేసుకొని ఇదొక సిస్టమ్ నీ చుట్టూ తయారైపోవాలి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అనేవాడికి ఎముక, ఒక వేలు, మెదడు తప్ప ఏది పనిచేయదు. అలా మీరు స్పీకర్గా మారిపోవాలా, గైడ్గా మారిపోవాలా, టైప్ చేయడము, కంప్యూటర్ ఇలా కూర్చుండి. ఇప్పుడు మీరైతే యూరిన్ చేయలేరు కదా, నిజమా కాదా? వాకింగ్ చేయలేరు కదా. మీకు ప్రతిదీ ఇదే మీ ప్రపంచం కదా. నీ చుట్టూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకో. ఎవరిదో సింపతి నీకు అక్కర్లేదు. అయ్యో పాపమని వాడు ఇచ్చే 5,000 నీకు అక్కర్లేదు. లేకపోతే జాలి, దయ, కరుణ మీకు అక్కర్లేదు. వినబడిందా? కదలకుండా ఉన్నప్పుడు ఒక్కోసారి మీకు మీరు కోపంగా అరవడాలు, కోపానికి రావడాలు, ఫ్రస్ట్రేషను, డిప్రెషను అన్నీ వస్తాయి. దాని ప్లేస్లో స్మైల్ని పెట్టు. దాని ప్లేస్లో పుస్తకాలు చదవడం ప్రారంభించు. చెప్పడం మొదలుపెట్టు. కొత్త విషయాలు తెలుసుకొని, ఇది ఇలా ఉందండి, ఇది ఇలా ఉందండి, కొత్తగా గవర్నమెంట్ ఈ పథకం తెచ్చిందండి, ఈ పథకంలో ఏ విషయాలు ఉన్నాయి, మీరు దీన్ని జాగ్రత్తగా పాటించండి అని చెప్పే. నీకు గొంతుంది, నోరుంది కదా, చేతులు, వేలు ఉన్నాయి కదా, మిగతాది ఏది లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? కాన్ఫిడెంట్గా ఉండండి. థ్యాంక్ యూ. తమ్ముడు ఇందాక కలిశాడు, పలకరించాడు. వెంటనే మీ ఇంటికే వద్దామనుకున్నాను. నాకు తెలీదు మీకు ఇలా అయ్యిందని. అనుకోకుండా నేను ఆ రూమ్లోకి హ్యాపీ, సంతోషం. కాన్ఫిడెంట్గా ఉండండి. నువ్వు నాకు మంచి పుస్తకాలు ఏమేమి, మీరు పెద్ద లీడర్లు. ఇగో ఇక్కడ ఒక పెద్ద ఫుల్ టైం వర్కర్ ఉన్నాడు, లేవకుండా ప్రపంచాన్ని లేపే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన ఖాళీ సమయము బైబిల్ చదువుకోవడమో, ప్రార్థన చేసుకోవడమో, లేకపోతే అమ్మ ఇట్రా ఈ చిన్న సహాయం చేయవా అని చెప్పి వాళ్ళ భార్య సహాయం తీసుకుంటూ, వాళ్ళ పిల్లల సహాయం తీసుకుంటూ ఆయన ఇక్కడే ఉన్నాడు. అసలు ఈయన చేతిలో జెండా పెట్టండి, ఈయన చేతిలో మైకు పెట్టండి, ఈయన చేతిలో పుస్తకం పెట్టండి, ఈయన గొంతు ద్వారా సమాజాన్ని లేపండి. అప్పుడు ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. నిజమా కాదా? ఆయన ఒకవేళ మా ఆలోచనతో ఉండి ఉంటే ఈ జిల్లా అధ్యక్షుని చేస్తాను నేను. వినడిందా? అప్పుడు ఇక్కడే ఉంటాడు, ఎవరైనా ఇక్కడికి వచ్చి కలిసి పలకరించిపోవాల్సిందే. థ్యాంక్ యూ. ఏం పేరు? సురేష్. బా, నా సొంత తమ్ముడు పేరు సురేష్, చనిపోయాడు. ఇంకో తమ్ముడు రమేష్, నా పేరు నరేష్. మీ యూట్యూబ్లో ఇంటర్వ్యూలో చూశాను సార్. అవునా? థ్యాంక్ యూ. కలుస్తాను మరి. థ్యాంక్ యూ. చలో, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. మిత్రులారా, మనకి పురాణ కథలల్లా చాలామంది ఆదర్శ మహిళలని చెప్పి అరుంధతిని చూపిస్తారు, లేకపోతే కుంతిదేవి తన కళ్ళకి గంతలు కట్టుకుందని కుంతిదేవిని చూపిస్తారు, లేదంటే ఇంకొక మహిళ చాలా గొప్ప వ్యక్తి యమధర్మరాజుతో ఫైట్ చేసిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ నా చెల్లి తన జీవితంతో ఒక ఫైట్ చేసి 15 ఏళ్ళ క్రితము సురేష్కి యాక్సిడెంట్ అయ్యి నడుము నుంచి కింది భాగం అంతా డిస్టర్బ్ అయిపోతే ఈ బెడ్ మీద ఆయన్ని అలాగే పెట్టుకొని పసిగుడ్డుగా ఉన్న ఈ పిల్లల్ని భుజాన్ని వేసుకొని చక్కగా తల్లిలాగా కాపాడుతూ ఉంది. నిజంగా ఒక గొప్ప త్యాగం అంటే ఇలాంటి మహిళలే. మనం ఎవరెవరినో చూపిస్తుంటాం, లేదా ఇంకేదేదో కహానీలల్లో మాట్లాడుకుంటాం, కానీ ప్రత్యక్ష జీవితాలు ఇవి. అలాగే ఇక్కడున్న మిత్రుడు రాజేష్ మహాసేన గారు
ఈ సోదరుడికి సహాయపడడం కానీ, ఇక్కడ ఒక కొట్టు పెట్టేయడం కానీ, ఈ కుటుంబానికి తోడుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ చెల్లెలకి థ్యాంక్ యూ. లేచి యూరిన్ చేయలేని వ్యక్తి, లేచి నడవలేని వ్యక్తి అయినా అతన్ని కాపాడుతున్న ఈ తల్లి కంటే గొప్ప త్యాగధనురాలు, గొప్ప సేవా గుణం కలిగిన వారికి ఎక్కడా కనిపించరు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం అవిటి సమాజం యొక్క అవిటితనాన్ని పోగొట్టడానికి, ఈ సమాజ అంగవైకల్యాన్ని పోగొట్టడానికి మనం అందరం కృషి చేయాలని కోరుతూ థ్యాంక్ యూ తమ్ముడు, అన్నని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా చెల్లెమ్మ, థ్యాంక్ యూ చిన్న రాకేష్. ఓకే వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. పోదామా? హాయ్ ఫ్రెండ్స్, శ్రీనివాసు సుజశ్రీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు. కోనసీమలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది ఏ నియోజకవర్గము? పి గన్నవరం నియోజకవర్గం. మరి నాకు ఒక కొత్త చెల్లె పరిచయం అయింది, అలాగే 2 కూతుళ్ళు. వీళ్ళు బాగా చదువుకోవాలని, గొప్ప స్థాయికి రావాలని మనసారా కోరుతూ దారిలో వెళ్తూ ఉంటే గుర్తించి ప్రేమగా ఇంటికి ఆహ్వానించిన తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. మీరు బాబాసాహెబ్ బాటలో నడవాలి, బుద్ధుడి బాటలో నడవాలని మనసారా కోరుతూ మీకు ఒక చిన్న ఫోటో ఇద్దాం. ఇచ్చారా? ఈ చిన్న తల్లికి ఇద్దాం. ఫోటో కూడా తీసావా? వీడియో కట్ చేసి. చలో టిఫిన్ చేయలేదని ఫీల్ అవుతున్నావా?